వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ప్రతిష్టానపురం నగర్ పటాన్చెరులో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు 1000 మంది స్వయం సేవకులచే రూట్ మార్చ్. పటాన్చెరు పట్టణం శిశు మందిర్ స్కూల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో శతాబ్ది జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త మెదక్ విభాగం సంపర్క ప్రముఖ్ గోల్కొండ రాఘవులు విచ్చేసి 1000 మంది స్వయం సేవకుల సమక్షంలో భగవద్ ధ్వజం ఎగురవేస్తూ సదా వాత్సలే మాతృభూమి గానం ఆలపిస్తూ భరతమాతకు ప్రణామం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతిష్టానపురం నగర్ లో 1000 మంది స్వయం సంఘ సేవకులచే ఘనంగా పథ సంచాలనం నిర్వహించడం జరిగింది. రూట్ మార్చ్ చేస్తూ గల్లీ గల్లీలో తిరుగుతూ క్రమశిక్షణతో అడుగు వేస్తూ చెయ్యిలో చెయ్యి వేస్తూ పరమ వైభవ స్థితికి చేరుకునే విధంగా స్వయం సేవకులు దేశభక్తి నిర్మాణం కోసం రూట్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ రూట్ మార్చ్ లో ఏబీవీపీ విభాగం, బజరంగ్ దళ్ విభాగం, బీజేపీ విభాగం మరియు హిందూ సనాతన సోదరులు దేశభక్తి చాటుతూ రూట్ మార్చ్ లో పాల్గొన్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రముఖులు, బీజేపీ ప్రముఖులు, ఏబీవీపీ విభాగం ప్రముఖులు, బజరంగ్ దళ్ విభాగం ప్రముఖులు, హిందూ సోదరులు తదితరులు పాల్గొన్నారు. సరిపోయి నమస్తే. మాకు కూడా జర చేయిస్తే బాగుండేది. జై శ్రీరామ్. जय जय माता भारत माता, जय भवानी वीर शिवाजी, जय जय माता भारत माता, संगठन में शक्ति है. संगठन ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది మన విజయదశమిలో. ఆ సందర్భంగా అఖిల భారత స్థాయిలో గ్రామాన విజయదశమి ఉత్సవాలు జరుపుకున్నది. అలాగే ప్రతి 4-5 గ్రామాలకు ఒక ఉపమండలము, ఓ 2-3 ఉపమండలాలు వేసి ఒక మండలము, ఆ నగరవాదిగా ఈ యొక్క సంచలన కార్యక్రమం అంటే రూట్ మార్చ్ ఏకరూప దుస్తులు ధరించి కాళ్ళు నడుపుతూ ఒకటే మిలిటరీ బ్యాండ్ రూపంలో మనము పథసంచలనం చేసుకుంటాం. దాంట్లో భాగంగా మనము భారతదేశ వ్యాప్తంగా చాలా చిన్న ప్రాంతాల్లో కూడా రూట్ మార్చ్ జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు పటాన్చెరు నగరంలో వీధిన మన యొక్క స్వయం సేవకులందరూ కూడా విశేషమైన స్థాయిలో దాదాపు 600 పైన యొక్క స్వయం సేవకులందరూ కూడా ఈ యొక్క సంచలనంలో పాల్గొనడం జరిగింది. ఒకటే కలంగా కలుపుతూ మిలిటరీ రూపకంగా ముందు జరిగింది. దీనికి కారణం ఏంటంటే 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రీయ స్వయం సంఘ్ గ్రామానికి బస్తీకి చేరుకోవాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తుంది. దాంట్లో భాగంగా 80,000 శాఖల వరకు ఉన్న యొక్క సంఘము ఈ యొక్క విజయదశమిలోని దాదాపు 6 లక్షల గ్రామాలు మొత్తం భారతదేశంలో ఉన్నాయో
అన్నిటికీ చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది. సంఘం యొక్క నిర్మాణం ఏంటంటే సంఘటన, అంటే అందరినీ కలుపుతూ హిందూ బంధువులందరినీ, సమాజంలో ఉన్న నిమ్న అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్లి సమాజంలో భాగం కావాలి సంఘం అనే ఉద్దేశంతో కింది స్థాయి వరకు వెళ్తా ఉంది. సమాజంలో పిల్లల నుంచి తీసుకుంటే వృద్ధుల వరకు, మహిళలకు, అటవీ జాతుల వారికి అందరికీ కూడా విశేషమైన ప్రకల్పాల రూపంలో కార్యక్రమాలు చేపడుతూ ఆ సంఘము కింది స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సంఘం ఏదైతే ముఖ్యంగా భారతదేశంలోని హిందువులందరినీ ఏకత్రితం చేయాలి, ప్రపంచానికి మానవాళికి మొత్తం శ్రేయస్కరంగా భారతదేశం నడవాలి, తద్వారా ప్రపంచానికి ఒక తలమానికంగా పరమవైభవ స్థితి అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది తత్వం ఉందో అది సంఘం పాటిస్తూ దాని దిశగా ముందుకెళ్తుంది. దీంట్లో కార్యక్రమం ఈ సంవత్సరం మొత్తం కూడా వివిధ రకాల కార్యక్రమాలు యువత కావచ్చు, పౌరులకు కావచ్చు, కుల సంఘాల వారికి కావచ్చు, సామాజిక సద్భావన పేరుతో మనం ముందుకెళ్తున్నాం. అట్లాగే సమాజంలో ప్రభావితం చేయగలిగిన పరిస్థితులందరినీ కూడా వివిధ నగరాల వారిగా కలిపి వారిలో కూడా సంఘం ఏం చేస్తుంది, ఇన్ని రోజులు ఏం చేసింది, రాబోయే కాలంలో సమాజంలో ఎలా కలిసిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది అని 1926 విజయదశమి వరకు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా పటాన్చెరు నగరంలో మరి ఈరోజు ఆదివారం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శతాబ్ది ఉత్సవాలు జరిగిన ఉత్సవంలో ఈరోజు రూట్ మార్చ్ అంటే పథసంచలనం చేయడం జరిగింది. కాబట్టి ఈ నగరం 10 బస్తీల నుంచి అందరూ స్వయం సేవకులు పాల్గొని ఈ యొక్క పథసంచలనంలో పాల్గొన్నారు. మరి అదేవిధంగా విజయదశమి సందర్భంగా సంఘం పిలుపునిచ్చిన కారణంగా 10 బస్తీలలో 10 విజయదశమి ఉత్సవాలు జరగడం జరిగింది. మరి అదేవిధంగా పథసంచలనం జరిగింది.